ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే అష్టపంచాశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 78వ సర్గము. తతో రావణశ్చ మహాబలః తం దేశం సమనుప్రాప్త యత్ర సీతా భవతు స్థితా. అప్పుడు గొప్ప బలము కల రావణుని భార్యలను సీతాదేవి ఉన్న స్థలమునకు వచ్చిరి. తం దృష్ట్వాథ వరారోహా సీతా రక్షో గణేశ్వరం సంకుచ్యోరు స్తనౌ పీనౌ బాహుభ్యాం పరిరభ్య చ. అందగత్తెయగు సీతాదేవి రాక్షసులను రాజైన రావణుని గాంచి స్తనములతో తొడలు చేర్చుకొని శరీరమును ముడుచుకొని చేతులతో తొడలు కట్టుకొని కూర్చుండియుండెను. విత్రస్తాం పరమోద్విగ్నాం వీక్షమాణాం తతస్తతః త్రాణం కించిదపశ్యంతీం వేపమానా తపస్వినీం. ఆమె మిక్కిలి భయమును దిగులుపాటును పొందియుండెను. బెదరు చూపులతో ఇటునటు చూచుచుండెను. తనకు వేరొక రక్షణము లేదని మిక్కిలి వణకుచుండెను. తామువాచ దశగ్రీవ సీతాం పరమదుఃఖితాం అవాక్షిరాః ప్రపతితో బహుమన్యస్వమామితి. మిక్కిలి దుఃఖముతో బరితపించుచున్న యా సీతాదేవిని చూచి రావణుడు తల వంచి నమస్కరించి నన్ను గౌరవింపుము అని పలికెను. యది చేత్వం తు దర్పాన్మాం నాభినందసి గర్వితే ద్వౌ మాసావంతరం సీతే పాస్యామి రుధిరం తవ. గర్వించుచున్న ఓ సీత, నీ అహంకారము వలన నన్ను గౌరవింపని ఎడల నీ 2 నెలలు గడువు తీరిన వెంటనే నీ రక్తము త్రాగి తీరెదను అనియు నతడు పల్కెను. ఏతశ్రుత్వా వచస్తస్య రావణస్య దురాత్మనః ఉవాచ పరమక్రుద్ధా సీతా వచనముత్తమం. దురాత్ముడగు నా రావణుడు పలికిన ఈ మాటను విని సీతాదేవి మిక్కిలి కోపముతో ఇట్లు సమాధానము చెప్పెను. రాక్షసాధమ రామస్య భార్యా మమిత తేజసః ఇక్ష్వాకుకులనాథస్య స్నుషాం దశరథస్య చ. ఓ రాక్షసాధమా, నేను మహా తేజస్శాలియగు శ్రీరాముని భార్యను, ఇక్ష్వాకు వంశమున ప్రసిద్ధుడగు దశరథ మహారాజునకు గోడలను. అవాచ్యం వదతో జిహ్వా కథం న పతితా తవ కించిద్వీర్యం తవానార్య యో మాం భక్తురసన్నిధౌ. ఇట్టి నన్ను అనరాని మాటలనుచున్న నీ నాలుక ఏల తెగి పడకున్నది. అపహృత్యాగతః పాపతేనా దృష్టో మహాత్మనా నత్వం రామస్య సదృశో దాస్యేస్ప్యస్య నయుజ్యసే. పాపాత్ముడవు అనార్యుడవునగు రావణ, నా భర్తయగు శ్రీరాముడు లేని సమయమున నన్నపహరించి అతనికి గాన రాకుండా తీసుకొని వచ్చితివి. దీనివలన నీ పరాక్రమమెంత స్వల్పమైనదో తెలియచున్నది. నీవు రామునకెంత మాత్రమూ సాటి కావు. అతని దాసుడవగుటకును నీకర్హత లేదు. యజ్ఞేయ సత్యవాదీ చ రణశ్లాఘీ చ రాఘవః జానక్యా పరుషం వాక్య మేవ ముక్తో దశాననః. రఘువంశమున పుట్టిన శ్రీరాముడు యజ్ఞములు చేయువాడు, సత్యవాది, యుద్ధమునెడల మిక్కిలి ప్రీతిగలవాడు. జజ్వాల సహసా కోపాచ్చితాస్త ఇవ పావకః వివృత్య నయనే క్రూరే ముష్టిముద్యమ్య దక్షిణం.
ఇట్లు సీతాదేవి పలికిన పరుషములైన మాటలను విని దశాననుడగు రావణుడు ఆ వెంటనే చితియందలి అగ్నివలనే కోపముతో మిక్కిలి జ్వలించెను. మైథిలీం హంతుమారబ్ధః స్త్రీభిర్హాః కృతం తదా స్త్రీణాం మత్స్యాత్స ముత్పత్స్య తస్య భార్యా దురాత్మనః. అతడు భయము గొల్పు కనుగ్రుడ్లను త్రిప్పుచు కుడి చేతినెత్తి పిడికిలి బిగించి సీతాదేవిని చంపుటకు సిద్ధపడెను. దానిని జూచి అచటనున్న స్త్రీలు హాహాకారములనొనరించిరి. వరా మండోదరీ నామ తయా సంప్రతిషేధితః ఉక్తచ్చ మధురాం వాణీం తయా స మదనార్ధితః. అప్పుడు దురాత్ముడుగు నా రావణుని భార్యయు ఉత్తమురాలునగు మండోదరి ఆ స్త్రీల నడుము నుండి వచ్చి అతని నడ్డుకొనెను. ఆ మండోదరి మన్మథ పీడితుడగు రావణునితో మధురముగా నిట్లు పలికెను. సీతయా తవ కిం కార్యం మహేంద్ర సమవిక్రమ మయా సహ రమస్వాద్య మద్విశిష్టా న జానకీ దేవగంధర్వ కన్యాభిర్యక్ష కన్యాభిరేవ చ సార్ధం ప్రభో రమస్వేహ సీతయా కిం కరిష్యసి తతస్తాభిః సమేతాభిర్నారీభిః స మహాబలః. ఇంద్ర సమాన పరాక్రముడవగు ప్రభు, నీకు సీతతో నేమి ప్రయోజనము? నీవు నాతో రమింపుము. సీత నాకంటే అందగత్తె కాదు. ఓ ప్రభు, దేవకన్యలను గంధర్వకన్యలను యక్షకన్యలను గూడి యథేష్టముగా క్రీడింపుము. ఈ సీతతో నీకేమి పని? ప్రసాద్య సహసా నీతో భవనం స్వం నిశాచరః యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యో వికృతాననాః. పిదప నా రాక్షస స్త్రీలందరూ చేరి మహాబలశాలియగు నా రావణుని శాంతపరచి భవనములోనికి తీసుకొని పోయిరి. సీతాం నిర్భత్సయామాసుర్వాక్యైః క్రూరైః సుదారుణైః తృణవద్భాషితం త్లానాం గణయామాస జానకీ. దశాననుడగు రావణుడు వెళ్ళిపోగానే వికృతములైన ముఖములు కల రాక్షస స్త్రీలు పరుషములు దారుణములునగు మాటలు పలికి బెదరించిరి. అట్లు బెదరించినను సీతాదేవి వానిని లెక్క చేయక తృణప్రాయముగా జూచెను. గర్జితం చ తదా తాసాం సీతా ప్రాప్య నిరర్ధకం వృథా గర్జిత నిశ్చేష్టా రాక్షస్యః పిశితాశనాః. మాంసమే ఆహారముగా గలయా రాక్షస స్త్రీలు చేసిన గర్జనలు సీత ఎడల వ్యర్థములయ్యెను. తమ బెదిరింపులు నిరర్ధకములగుట వలన వారాశ్చర్యపడిరి. రావణాయ శశం సుస్తాసీతాధ్యవసితం మహత్ తతస్తాః సహితాః సర్వా నిహతాశా నిరుద్యమాః. నిరాశలైన యా రాక్షస స్త్రీలు తమ ప్రయత్నమును మాని అందరును గుమిగూడి రావణుని వద్దకు పోయి సీతాదేవి యొక్క దృఢ నిశ్చయమును వివరించి చెప్పిరి. పరిక్షిప్య సమంతాంతాం నిద్రావచముపాగతాః తాసు చైవ ప్రసుప్తాసు సీతా భర్తృహితే రతా. వారందరూ నామె చుట్టూను చేరియుండి కొంతసేపటికి నిద్రావశులైరి. విలప్య కరుణం దీనా ప్రశుశోచ సుదుఃఖితా తాసాం మధ్యాత్ సముత్థాయ త్రిజటా వాక్యమబ్రవీత్. వారందరును గాఢముగా నిద్రపోగా భర్త హితమునందే ఆసక్తి గల సీతాదేవి దీనురాలగుటచే మిక్కిలి దుఃఖించుచు విలపింపసాగెను. అప్పుడా రాక్షస స్త్రీల నడుము నుండి లేచి త్రిజట యనునామె మిగిలిన వారితో నిట్లు పలికెను. ఆత్మానం ఖాదత క్షిప్రం న సీతా వినశిష్యతి జనకస్యాత్మజా సాత్వీ స్నుషా దశరథస్య చ. మీరు సీతను భక్షింపక శీఘ్రముగా నన్ను తినివేయుడు. జనక మహారాజు పుత్రికయు దశరథ మహారాజు కోడలును ఉత్తమురాలును అగు సీత నశింపకూడదు. స్వప్నో హ్యద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః రక్షసాం చ వినాశాయ భర్తురస్యా జయాయ చ. నేనొక దారుణమైన కలగంటిని. అది రాక్షసుల వినాశమును
ఈమె భర్తయగు రాముని విజయమును తెలుపుచున్నది. దానిని తలుచుకొనిన వడలు జల్లుమనుచున్నవి. అలమస్మాత్ పరిత్రాతుం రాఘవాద్రాక్షసీగణం అభియాచామ వైదేహీ మే తద్ది మమ రోచతే. రాముని వలన మనకందరికి మరణము కలుగకుండా చేయవలనని మనము సీతాదేవిని ప్రార్థింపవలెను. ఇదియే ఇక మనము చేయదగిన పని అని నాకు దోచుచున్నది. యస్యా హ్యేవం విధ స్వప్నో దుఃఖితయా ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్తా సుఖమాప్నోత్యనుత్తమం. ఎవ్వతయేని దుఃఖముతో నుండగా ఇట్టి స్వప్నము కలుగునేని ఆ దుఃఖించు వనిత తన దుఃఖములను విడిచి సుఖమును పొందగలదు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజా అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. తతః సా హ్రీమతీ బాలా భర్తుర్విజయ హర్షితా. ఈమెకు నమస్కరించి ప్రార్థించిన ఎడల నీమె మనలననుగ్రహింపగలదు. రాక్షస స్త్రీలమగు మనలను రక్షించుటకీమె ఎంతైను సమర్థురాలు. అవోచ్యద్యది తత్తథ్యం భవేయం శరణం హివః తాం చాహం తాదృశీం దృష్ట్వా సీతాయా దారుణాం దశాం చింతయామాస విక్రాంతో నచ మే నిర్వృతం మనః సంభాషణార్థం చ మయా జానక్యాశ్చింతితో విధిః. అంత వయస్సున జిన్నదియు లజ్జావతియునగు సీతాదేవి తన భర్తయగు రామునకు విజయము కలుగునను మాటను విని మిక్కిలి సంతోషించినదై, మీరు చెప్పినదే వాస్తవమైన ఎడల నేను తప్పక మిమ్ము కాపాడెదను అని పలికెను. సీతాదేవి యొక్క దారుణమైన యా అవస్థను చూచి దుఃఖాక్రాంతుడనై నేను విచారమున మునిగి తిని నా మనస్సు కుదుటబడలేదు. నేను సీతాదేవితో సంభాషించుటకు తగిన పద్ధతిని ఆలోచించి తిని నేను ఇక్ష్వాకు వంశీయులకు ప్రభువుల చరిత్రను వర్ణించి చెప్పి తిని. ఇది శ్రీమత్ సుందరకాండము 78వ సర్గము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.